డాక్టర్ గారు మన అయ్యా ప్రేక్షకులందరికీ కూడా షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి డయాబెటిస్ టిప్ అనే అంశంలో భాగంగా రకరకాల టిప్స్ అనేవి అందిస్తూ ఉంటారు కదా. అవునమ్మా. ఈ రోజు ప్రేక్షకుల్లో డయాబెటిస్ తో బాధపడే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాటించాల్సిన ఒక చిట్కా చెప్తామా? ఇది చాలా సులభమైనదండి. మెంతుల్ని రెండు రకాలుగా మీరు ఉపయోగించవచ్చు. మెంతులు ఈక్వల్ టు ఇంగ్లీష్ టాబ్లెట్ మెట్ఫార్మిన్ లాగా పనిచేస్తున్నాయని సైంటిఫిక్గా షుగర్ స్పెషలిస్టులే నిరూపించారు హైదరాబాద్లో. అవును. ఆ మెంతులు అనేవి ఎలా రక్షణ కలిగిస్తున్నాయంటే షుగర్కి ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినేటట్టు కణాలకి హెల్ప్ చేస్తున్నాయి. ఆ కణాల తలుపులు త్వరగా తెరుచుకునేటట్టు మెంతులు సహాయపడుతున్నాయి. తలుపులు తెరుచుకుంటే చక్కెర చక్కచక్క లోపలికి వెళుతుంది. అందుకని ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి మెంతులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి మెంతుల్ని మనం మొదటి రూపం వేపించి దోరగా పౌడర్ కొట్టుకుని ఆ మెంతు పొడి టేబుల్ మీద పెట్టుకుని బాగా షుగర్ ఎక్కువ ఉంటే 3 పూట్ల మందు వేసుకునేవారు 3 పూట్ల మెంతి పిండి ఒక్కొక్క స్పూన్ వాడుకోవచ్చు. 2 పూట్ల మందు వేసుకునేవారు భోజనంలోనూ రాత్రిపూట ఆహారంలో వాడుకోవచ్చు. ఇట్లా ఒక స్పూను మెంతిపొడి ఒక ముద్దలో కానీ కూరలో కానీ పుల్కాలో కానీ లేకపోతే కప్పు ఇంత మజ్జిగలో కానీ కలుపుకున్నట్టు వాడేసినా సరిపోతుంది. లోపలికి మెంతిపిండి ఒక స్పూన్ పొద్దున ఒక స్పూన్ సాయంకాలం వెళితే మీరు ఒక ఇంగ్లీష్ మందుని తగ్గించుకోవచ్చు. అంత బాగా హెల్ప్ చేస్తుంది. ఇక రెండో పద్ధతి ఏంటంటే ఈ మెంతుల్ని మొలకట్టేసి 2-3 స్పూన్లు మెంతులు మొలకట్టేసి ఆ మొలకొచ్చిన మెంతుల్ని బ్రేక్ఫాస్ట్లో మొలకలతో పాటు వీటిని కూడా తినేసేయటం. ఇట్లా రోజు మెంతులు తినటం అనేది కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ముందు నుంచి కంట్రోల్ చేయడానికి, వచ్చిన వారు తగ్గించుకోవటానికి, అలాగే కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఓవరీస్లో నీటి పొడగులుండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ మెంతులు హెల్ప్ చేస్తాయి. ఇట్లా 2 రూపాయల్లోనే మీరు మెంతులు వాడుకుంటే మంచిది. మెంతులు నానబెట్టి ఆ నీళ్లు తాగటం వల్ల పెద్ద ఫలితం ఉండదు. నీళ్ళల్లోకి ఎక్కువ వెళ్ళవు, మెంతు గట్టిగా ఉంటుంది కాబట్టి. అందుకని అసలైన బెనిఫిట్ మెంతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇట్లా 2 రూపాయల్లో వాడుకోండి, చక్కటి ఫలితాన్ని పొందండి.